జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వి నరేందర్ రెడ్డిని గెలిపించాలని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఆర్పీ గార్డెన్లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ అధికారం చేపట్టగానే 55,000 ఉద్యోగ నియామకాలు పూర్తి చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం పూర్తి చిత్తశుద్ధితో చేస్తోందని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించాయని ఎద్దేవా చేశారు. నరేందర్ రెడ్డి గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి కోరారు. నియోజకవర్గం మా సోదరులు మాజీ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు మరి గడ్డం వినోద్ గారి నేతృత్వంలో మా కాంగ్రెస్ పార్టీ శాసన మండలి అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరటానికి నాణ్యత విద్యను అందించిన మరి సోదరుడు ఈరోజు పార్టీ పరంగా ఆలోచన చేస్తూ రేపు రాబోయే కాలంలో విద్య మార్పు తీసుకురావడానికి మార్పుకు అంకురార్పణ చేస్తా ఉన్న ఒక కార్యాచరణలో ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఒక శాసన మండలి సభ్యుడిగా చదువుకున్న వ్యక్తిగా మరి ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే చదువుకు సంబంధించి ఎంత ప్రాముఖ్యతనివ్వాలో దానికంటే మంచి రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి నరేందర్ రెడ్డి గారిని అభ్యర్థిత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను ఈ 4 జిల్లాలకు సంబంధించి కరీంనగర్, మెదక్, నిజామాబాద్ అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మేధావుల చదువుకున్న వారికి, పట్టభద్రులకు, ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయ సోదరులకు, సోదరిమణులకు, ఈరోజు ప్రొఫెషనల్ గా ఉన్న మా డాక్టర్లే కానీ, ఇంజనీర్లే కానీ, అడ్వకేట్ సోదరులే కానీ, వివిధ హోదాల్లో పనిచేస్తా ఉన్న ఉద్యోగస్థ సోదరులకు, సోదరిమణులందరికీ మనవి చేస్తా ఉన్నాం. మీ అందరి అభివృద్ధి చేస్తా ఉన్న కార్యాచరణ భాగంలో మీ అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతాం.